హాయ్ అండి. మా బృందావనానికి స్వాగతం. ఈరోజు చూపిస్తున్న వీడియో హమ్మింగ్ బర్డ్స్ గురించి చెప్పాను కదా! ఇదిగో ఈ కుండీలో ఏసిన మొక్కకి పెట్టింది. అది టెంకాయ పీచుతో జిల్లేడు నార తి లాక్కొచ్చుకునేది అది బాగా. దాంతో కలిపి నెట్ కట్టింది. ఒక వారం రోజులు అది నెట్ తయారు చేసుకుంది. తర్వాత డే బై డే ఒక వారం రోజులు గుడ్లు పెట్టింది. అంటే ఒకరోజు 3 ఉన్నాయి. ఆ తర్వాత రోజు కాకుండా ఆ తర్వాత రోజు 4 పెట్టింది. అంటే వారానికి. తర్వాత వారం రోజులు పొదిగింది. వారం రోజుల తర్వాత పిగిలినాయన్నమాట. వారం రోజులు నెట్ కట్టింది. వారం రోజులు గుడ్డు పెట్టింది. వారం రోజులకి పిగిలినాయి. తర్వాత ఇదిగో చూడండి, ఉదయాన్నే లేయగానే నాకు ఇదే పని. చూశాను, ఒక్కటి వచ్చింది. తర్వాత సాయంత్రం ఇంక మళ్ళీ మధ్యలో కూడా చూశాను, 1, 2 వచ్చున్నాయి. ఇప్పుడు ఎన్ని వచ్చున్నాయి, పూర్తిగా పిగిలేసేయిందని చూస్తున్నాను. మీకు ఈ వీడియో అంతా ఎంత కష్టపడి తీసుంటానో అర్థమైంది అనుకుంటా. 3 చేసింది పిల్లలు, ఇంకొక ఎగ్ ఉంది. అంతకుముందు అటు సైడ్ చెట్టుకి పెట్టింది ఇట్లే, కానీ అవి ఎగిరిపోయాయి అనుకున్నాను నేను. ఎందుకంటే ఈ ప్రాసెస్ చూశాను కదా, అది 10 రోజులైనా వెళ్ళిపోవట్లేదు. అవి 4 రోజులకే వెళ్ళిపోయినాయి అనుకున్నాను, కానీ ఎప్పుడు పిల్లి ఉండేది అక్కడ, అది తినేసి ఉండిద్దని తర్వాత అర్థమైంది నాకు. ఇంకొక చోట కూడా పెట్టింది, బోర్ దగ్గర. అక్కడ కళ్ళ ముందే కోయిల, ఇవి ఒకటే అరుపులు. ఎందుకు అరుస్తున్నాయా అని వెళ్ళాను. నా కళ్ళ ముందే రెండింటిని, అవి ఎంతండి 6 ఇంచుగా ఉండవు గుడ్లు, వాటిలో పిల్లలంటే ఇంకా చిన్నవి కదా, రెండింటిని కలిపి మెడకాయలు పట్టుకొని వెళ్ళిపోయింది. ఉసూరు అనిపించింది. పాపం ఎంత కష్టపడి గుడ్లు పెట్టుకొని పిల్లలు చేసుకునిందో అని. చూసారు కదా, ఇగో 2, 3 హెల్ప్ చేయడానికి వస్తాయి. ఇవి అయితే 4 పిల్లలు అయినాయి. ఒకటే బోర్డు కాదు, 2, 3 బోర్డ్స్ హెల్ప్ చేస్తాయి దీనికి. అంటే పురుగులు ఏరుకొస్తుంది వీటికి, బేబీస్కి పెట్టడానికి. ఆ పురుగులు తెచ్చి వాటికి ఆ రసము పిండద్ది. తర్వాత మళ్ళీ వెళ్ళి ఇంకోటి అక్కడే పక్కన తెచ్చిపెట్టుద్ది, సపోర్ట్ చేస్తుంది. అది తెచ్చి మళ్ళీ పెడుతుంది. వర్షం వస్తుంది, అయ్యో ఏమైపోతాయని కొంచెం బాధపడ్డాను. చూస్తే అవి హ్యాపీగా పడుకొని ఎచ్చగా ఉన్నాయి. తర్వాత ఆలోచించుకున్నాను, ఇవి ప్రకృతిలో పుట్టి పెరిగేవి కదా, ఈ పంచభూతాలకి, వానలకి, ఎండలకి ఇవి తట్టుకోగలవు. ఎందుకంటే అక్కడే పుట్టి పెరుగుతాయి కాబట్టి అంత బాధపడాల్సిన అవసరం లేదని కొంచెం చెప్పుకున్నాను. తర్వాత మళ్ళీ మామూలే. ఇదిగో 4 రోజులైంది, 5 రోజులైంది, డైలీ చూపిస్తున్నాను. అవి కళ్ళు తెరిచాయి, కొంచెం ఈకలు వచ్చాయి. 2, 3 రోజుల తర్వాత కూడా తెరవలేదు. వారం తర్వాత తెరిచాయండి కళ్ళు ఇవి. ఆరో రోజు ఇది. వాటికి తెలిసిందల్లా మెడల పైకి పెట్టియే ఉంటాయి. కొంచెం అలికిడైతే నోరు తెరుస్తాయి, అంటే వాళ్ళ అమ్మ వచ్చింది మేత పెట్టేసిపోద్ది అన్నట్టు ఉంటుంది అనమాట ఒక వారం రోజులు వాటి దినచర్య. ఇవిగో 2, 3 ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయో లేదో పెద్ద స్క్రీన్ చేసుకొని చూడండి. ఒకటి వాళ్ళ అమ్మ ముందు వెళ్ళి పెట్టిద్ది, తర్వాత ఇంకో దాని నుంచి తీసుకొని మళ్ళీ పెట్టిద్ది. అది వాళ్ళ అమ్మకి ఇచ్చేసి ఇంకోటి వెళ్ళిపోయింది. కొంచెం పెద్దవి అయ్యే కొద్దీ వాళ్ళ అమ్మ ఆ 4 పిల్లలు ఒక చోట ఉండడం కుదరలేదు. వాళ్ళ అమ్మ ఫస్ట్లో లాగా ఎప్పుడు వాటితో ఉండలేదు. కొంచెం వారం తర్వాత నుంచి అది అప్పుడప్పుడు వచ్చి మేత ఇచ్చేసిపోతుంది అనమాట. ఎందుకంటే అది కూర్చునే ప్లేస్ అక్కడ లేదు. ఇంకా పెద్ద అయ్యే కొద్దీ అంతేనేమో, మనకు తెలీదు. నేను ఈసారే ఇలా చూస్తున్నాను. 1, 2 సార్లు గుడ్లు పెట్టే పిల్లలు అయ్యాయి, వెళ్ళిపోయాయని 1, 2 సార్లు అనుకున్నాను. 2 సార్లు మాత్రం అవి ఆ పక్షి ఎత్తుకెళ్ళింది, పిల్లి తినేసిందని ఫిక్స్ అయ్యాను. ఈసారి వీటిని మేము కేర్ చేస్తామని మాకు వాకిలి పక్కనే ఆ ఉయ్యాల దగ్గరే ఉంటున్నాం. చూసి అది దగ్గరగానే గూడు కట్టుకొని ఇచ్చేస్తుంది. చాలామంది అన్నారు వాటిని ముట్టుకోకండి, వాళ్ళ అమ్మ మళ్ళీ మేత పెట్టదు, వాటికి ఏం ఫీడ్ చేస్తారు అది ఇదని భయపెట్టారు. లేదు, ఏం కాదు. ఇదిగో కళ్ళు తెరిచాయి, 8వ రోజు కళ్ళు తెరిచాయి. వాటిని మేము చేతిలోకి తీసుకుంటున్నాం, ఆడుకుంటున్నాం, మళ్ళీ తీసి అక్కడ పెడుతున్నాం. వాళ్ళ అమ్మ అయితే ఫీడింగ్ ఇస్తుంది, వాటికి మేత పెడతానే ఉంది. చూస్తున్నారు కదా, బుజ్జివి. ఒకసారి ఉన్నట్టుండి పడుకొని ఉన్నాను నేను, పిల్లి వచ్చింది. ఈ బర్డ్స్ అరుస్తూనే ఉన్నాయి, నేను నిద్రలో ఉన్నాను.
అరుస్తూనే ఉన్నాయి. ఏమైందా అని ఇంట్లో ఇంకెవరు లేరు. ఏమైందని ఫోన్ తీసుకొని వచ్చాను. చూస్తే పిల్లిని చూసి ఇవి ఇంకా ఒకటే అరుపులనమాట. ఆ పిల్లిని గదిమేసి కొద్దిసేపు ఆ బర్డ్స్ తీసుకొని ఇంట్లోకి తెచ్చుకున్నాము. ఆడుకున్నాము. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎందుకనిపించిందంటే పర్లేదు ఒక 10 రోజులు వీటిని మేము చూసుకోగలిగాము. బతికేసేయన్నీ ఇంకా ఇవి సొంతంగా బతుకుతాయి. పర్లేదు ఎగిరి వెళ్ళిపోతాయి. వీటిని బంధించకూడదు. చాలామంది స్టాక్ అవ్వచ్చు కదా అది ఇది అని అడిగారు. కానీ అవి ప్రకృతిలో ఎగురుతూ బతికే వాటిని మనం బంధించి ఆ పాపం మనకెందుకు వచ్చిందిలే అని ఒక 10 రోజులైతే వీటిని చూసుకున్నాం. వాటితో స్పెండ్ చేసాం. ఆ హ్యాపీ చాలా అనిపించింది. తర్వాత అదిగో ఆ కోయిల్ అలాగే కనిపెట్టుండిద్ది తినడానికి. ఇవిగో 4 చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. అలా ఎగిరిపోయినాయి ఒక 15 రోజులకి.